నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు జోహార్. రాజ్యం మహేంద్రవరం, ఈ గడ్డ మీద అడుగు పెట్టడం ప్రతి ఒక్కడి వరం. అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నా, మీరు కూడా మాట్లాడితే బాగుంటది. నేను మీకోసం ఒక కవి చెప్తాను. నా కోసం చెప్పండి. ఉదయిస్తున్న రవివి, ఆధునిక భావాలకు కవివి, అబ్బో రాజమండ్రికి వచ్చిన అతిథివి, అయ్యో ఆడవార్లు జోహార్లు షోకి యాంకర్వి. అక్క ఎన్నో టచ్ చేసిందబ్బా. రాజమండ్రికి మీరు వచ్చినందుకు మా అందరి ముఖంలో చూసారా సంతోషం ఎంతో వెలిగిపోతుందో. అందరి ముఖాలు చూస్తున్నా కదా, నీ ముఖాలని చూస్తలేను నేను. అందరి ముందు పరుగు పోయిందిగా. సో మీకోసం నేను ఒక మంచి కవిత రాసుకొచ్చాను. నువ్వు చెప్పు, మంచిదో కాదో నేను తర్వాత చెప్తా. మా రాజమండ్రికి మళ్ళీ ఆడవాళ్ళు మీకు జోహార్లు వస్తే మా ఇష్మతికి మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. మిత్రవింద కోసం కాలభైరవ మళ్ళీ పుట్టినంత సంతోషంగా ఉంది. బో ఇందుకోసం నాని ఈగగా మరో జన్మ ఎత్తినంత అద్భుతంగా ఉంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటే మాకు బంగారు మణిచిచి మణిహారం. నోరు తిరగలేదండి, చికెన్ ఎక్కువ తింటాను. అది నువ్వు రాసావా? లేదండి నేనే రాశాను, అంటే ఎక్కువ ఉంది కదా, సో అలా నోరు తిరగ. నా కోసం ఒక బ్యూటిఫుల్ ఒక ర్యాంప్ వాక్ చేయొచ్చు కదా మధ్యలో. తప్పకుండా. రాజమండ్రి మిత్రవిందాకి మ్యూజిక్ వేయండి. తను వచ్చేనంట, తను వచ్చేనంట. హే అయ్యంటే మరి నన్ను అర్థము తెలుసు నిన్నా మొన్న. అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చనంట, తను వచ్చనంట. బ్యూటిఫుల్ గా వాక్ చేసి డాన్స్ చేసినందుకు దాన నా మిత్రవిందా. ఇక మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే పోలా అద్రిపోలా. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ కి ఫస్ట్ ముగ్గురుతో ఆడతాం, దాని తర్వాత మిగతా ముగ్గురుతో ఆడతాం. సో ఏ ముగ్గురు గెలిచారో లాస్ట్ కి డిసైడ్ అయిపోతుంది స్కోర్ వల్ల. ఆ ముగ్గురు ఎవరైతే గెలిచిన ముగ్గురు ఉంటారో వాళ్ళు మాత్రం ఆడతారు బంపర్ ఆఫర్. ఇంకా మన ఫస్ట్ రౌండ్ కి సెలెక్ట్ చేయాలంటే రూల్ ఏంటంటే మీరు బ్యూటిఫుల్ గా లంగా ఓనితో ఉండాలి. ఇక్కడ లంగా ఓని. ఫస్ట్ జూనియర్స్ ఆడతారు, దాని తర్వాత సీనియర్స్ నేను సెలెక్ట్ చేస్తా. టోటల్ గా 3 రౌండ్లు ఉన్నాయి. మాక్సిమం ఎంత మంది అంటే అంత మందితో ఆడిస్తా. వచ్చే నేమ్ నాన్న శ్రావణి. శ్రావణి ఏం చేస్తున్నావు? ఇన్స్టాగ్రామర్ అండి. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ప్రొఫెషన్ చేసారా నాన్న మీరు? అంటే రీల్స్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ అప్లోడ్ చేస్తాం. మరి మా ఆడవాళ్ళు మీకు జోర్ల గురించి రీల్ అప్లోడ్ అయిందా లేదా? ఇంకా నెక్స్ట్ చేస్తాం. నెక్స్ట్ చేస్తాం, అదే పని మీద ఉండే. హాయ్, వాట్స్ యువర్ నేమ్? భవ్యశ్రీ. భవ్యశ్రీ, నువ్వు ఇన్స్టాగ్రామ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యాంకర్. ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యాంకర్. ఓ రాజమండ్రిలో యాంకర్ అన్నమాట. గ్రేట్ టు యు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? చరిష్మా. చరిష్మా, ఏం చేస్తున్నావు? Instagram influencer, model and anchor. Very nice. So ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ రాజమండ్రి. హార్టీ వెల్కమ్. So can we have this setup please? All right. So ముగ్గురుతో ఏంటి గేమ్ అంటే మీ ముగ్గురికి మీరు ఏదైతే ఆన్సర్ రివీల్ చేస్తారో ఎవరికి తెలియదు. నేను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి 3 ఆప్షన్స్ ఇస్తా. 3 ఆప్షన్స్ కి 3 కలర్ బాల్స్ ఉన్నాయి. నేను ఏ ఆప్షన్ కి ఏ కలర్ బాల్ కూడా చెప్తా క్లీన్ గా. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత 3, 2, 1
గో అన్నప్పుడు మీరు ఆ ఆన్సర్ ని రివీల్ చేయాలి. ముగ్గురిది సేమ్ ఆన్సర్ ఉంటే పాయింట్ వస్తుంది, ఒక్కరిది రాంగ్ ఆన్సర్ ఉంటే మొత్తం పోయింది. కానీ నేను క్వశ్చన్ అడిగేటప్పుడు మీ క్యూట్ ఫేసెస్ తో ఏమన్నా బూమరాంగ్ యాక్షన్స్ చేస్తూ ఉండాలి. ఏం చేస్తారో మీరే డిసైడ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్కువ కాలం జీవించే జంతువు ఏది? రెడ్ బాల్ అయితే ముసలి, తాబేలు అయితే బ్లూ బాల్, తిమింగలం అయితే గ్రీన్ బాల్. ఓకే, 3, 2, 1 గో. ఏంద్రా ముగ్గురు వేరే వేరే కలర్లు ఎత్తారు? ముసలి ఎక్కువ కాలం జీవిస్తుందా? అంటే వాటర్ లో ఉంటది కదా, సో తాగుతా ఉంటది, బతుకుతా ఉంటదనా? వై డు యు థింక్ ఇట్ ఇస్ తిమింగలం? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అలా అనుకున్నాను, సో అది కరెక్టా కాదా అనేది నాకు కూడా తెలియదు. ఇంకోసారి వాడకు నీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది. దట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ తాబేలు. నెక్స్ట్, ఇప్పుడు పాత సినిమాలో బ్రహ్మానందం గారు ఏదైనా గుడి కనబడితే, గుడిలో దేవుడు కనబడితే ఆ యాక్షన్ చేస్తూ ఉండండి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లోని ఏ నదిని దక్షిణ గంగా అని అంటారు? కృష్ణా నది అయితే రెడ్, పెన్నా నది అయితే బ్లూ, గోదావరి అయితే గ్రీన్. 3, 2, 1 గో. ముగ్గురు రైట్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ గోదావరి, గ్రీన్. ఫస్ట్ తీసుకెళ్లి ఎల్కేజీలో పడేయాలి. థర్డ్ క్వశ్చన్, కబడ్డీ ఆటలో ఒక జట్టు తరపున కోర్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? 7 అయితే రెడ్, 6 అయితే బ్లూ, 8 అయితే గ్రీన్. 3, 2, 1 గో. రైట్ ఆన్సర్. మొత్తానికి ఇది సో-కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గెట్ 1 పాయింట్. ఇది బీట్ చేయడం చాలా ఈజీ, మిగతా ముగ్గురు వస్తారు. ఓకే, అండ్ ది నెక్స్ట్ 3 లేడీస్ ఆర్. ఓకే, సేమ్ రూల్స్ అండి. బూమరాంగ్ యాక్షన్ నీ జిమ్మడ. ఇప్పుడు మీ ఆయన కోపంలో మిమ్మల్ని తిడుతున్నారు, మీరు ఎలా అంటారు? అలా. ఫస్ట్ క్వశ్చన్, కూరగాయల్లో రారాజు అని దేనిని అంటారు? ఉల్లిపాయ అయితే రెడ్, వంకాయ అయితే బ్లూ, మునక్కాయ అయితే గ్రీన్. ఇట్ ఈస్ వంకాయ. ముగ్గురు బ్లూ అయితే రైట్ ఆన్సర్. శరీరంలో ఏ భాగంలో రక్తం ఉండదు? కార్నియా అయితే రెడ్, కర్ణబేరి అయితే బ్లూ, కనురెప్పలు అయితే గ్రీన్. ఏ భాగంలో రక్తం ఉండదు? రైట్ ఆన్సర్ ఇన్ 3, 2, 1 గో. మీరేమనుకుంటున్నారు? కర్ణబేరి. అదే అక్కడ ఉండదని అనుకుంటున్నాను. వీళ్ళు రెడ్ తీశారు, వీళ్ళు రైట్ అనుకుంటున్నారా? మేబీ. మేబీ. ఇట్ ఇస్ నాట్ మేబీ, ఇట్ ఇస్ రైట్. రెడ్ ఇస్ రైట్. కార్నియా మన కంటిలో ఉంటది కదా, దాంట్లో బ్లడ్ ఫ్లో ఉండదు. రెండో పాయింట్ వెళ్ళిపోయింది. థర్డ్ పాయింట్, ఇది ఖచ్చితంగా చెప్పాలి, అప్పుడే గెలుస్తారు, లేకపోతే టై అవుతుంది. ఏ జీవికి గుండె తల భాగంలో ఉంటది? పీత అంటే క్రాబ్, రెడ్ బాల్. తేళ్లు అంటే బ్లూ బాల్. రొయ్య అంటే ప్రాన్స్, గ్రీన్ బాల్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇన్ 3, 2, 1 గో. మీరు ఏమనుకున్నారు? పీతకి తల భాగంలో ఉంటుందా? పీతకి అనుకున్నాను. చూసారు ఎప్పుడన్నా? చెప్పిందా మీకు? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రాన్స్, రొయ్య. గ్రీన్ ఇస్ ద రైట్ ఆన్సర్. టై బ్రేకర్, మీ ముగ్గురులో ఒకరు, వాళ్ళ ముగ్గురులో ఒకరు వస్తారు. నేను అడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ తీసిన వాళ్ళు గెలిచిపోతారు. వెరీ ఈజీ టై బ్రేకర్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడు పోయే పండు ఏంటి? యాపిల్ అయితే రెడ్, అరటి పండు అయితే బ్లూ, మామిడి పండు అయితే గ్రీన్. 3, 2, 1 గో. అరటి పండు ఇస్ ది రైట్ ఆన్సర్. బ్లూ బాల్ తీస్తే గెలిచేవాళ్ళు. ఫైనల్ ఇంకేం చేయలేము. మీ ముగ్గురు ఆడుతున్నారు మాతోనే. బంపర్ ఆఫర్. మీ ఇష్టమున్న ఎన్వలప్ తీసుకొచ్చేయండి. 3, 2, 1 గో. ఫస్ట్ మీ ఎన్వలప్. 200, 400, 600, 800, 1000, 1200, 1400, 1600, 1600 రూపీస్.
1000, 1200, 1400. ఇందులో వెరైటీ ఏంటంటే 10 రూపాయలు 20 రూపాయలు ఎవరికి వచ్చింది అని. ఓ మై గాడ్. 500, 1000, 1500, 2000. ఓ మై గాడ్. 500, 1000, 1500. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. రవీనా గారు 1000 రూపీస్. 5, 1000, 15, 2000, 2500. సో ఇది సార్మా బ్రాండ్ లో మా సెటప్ రెడీగా ఉంది. దీంట్లో కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఓకే, కొన్ని టాస్క్స్ ఉన్నాయి. 1 by 1 వస్తారు. నేను ఆ టాస్క్స్ అన్ని నా దగ్గర ఈ కార్డ్స్ లో ఉన్నాయి. మీరు ఏదైనా ఒక కార్డ్ ఎంచుకుంటారు. ఏది వస్తే అది మీరు చేయాలన్నమాట. ఆ టాస్క్ చేయాలి. ఇక్కడ టాస్క్ చేసిన తర్వాత మా జడ్జెస్ ఎవరంటే ఇక్కడ ఉన్న మీరే. ఒకరు పర్ఫామ్ చేస్తారు, మీరు వాళ్ళకి మార్కులు ఇస్తారు. బాగా చేశారు అంటే ఇది, బాగా చేయలేదు అంటే ఇది. ఇది ఎక్కువ ఓట్లు వచ్చాయి అని అంటే సింపుల్ గా మీకు క్యాష్ ప్రైజ్ ఇచ్చేస్తా. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారంటే రండి మేడం. హాయ్ మేడం, మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి గారు ఏం చేస్తుంటారు? పద్మావతి హౌస్ గారు వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? మా వారికి హెల్ప్ చేస్తుంటా. కిరాణా అండ్ జనరల్ హోల్సేల్ షాప్ అండి. వెరీ గుడ్. సో ఈ టాస్క్ చూసారు కదండి. ఏ టాస్క్ వచ్చినా చేస్తారా? ఓకే ఓకే. ఈ టాస్క్ అన్ని ఇక్కడ కార్డ్ లో ఉన్నాయి. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, చూద్దాం. ఆహా, డెవిల్ యాక్ట్. దయ్యం లాగా డాన్స్ చేయాలి. మీకు అంత కష్టంగా ఏముండదండి, నేచురల్ గా చేసేయండి. 3, 2, 1 మ్యూజిక్. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నిలిచీర్చవచ్చే కాంచన. కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించే. అమ్మా అమ్మా, డబ్బులు ఇచ్చేటోండి నేను. హోరు గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే 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 విలయ ప్రళయ మూర్తి వచ్చి. అమ్మా అమ్మా, ఓ డ్ర. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అమ్మా ఓకేనా అమ్మా? వదలను రవి, ఆ? వదలను. ఎందుకు మేడం ప్లీజ్? లక 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 ఏంది? లక 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 వదలను రవి, నిన్ను వదలా. ఎందుకు వదలరు అది చెప్పండి. గత జన్మలో నువ్వు నా తమ్ముడివి. నాకు ఆడపిల్లనని ఆస్తి రాసివ్వలేదు, మొత్తం నువ్వే తినేసేవు రవి. నీకు తెలియదు, మన అయ్య నాకు కూడా ఏమీ లేదు. ఆ? ఇస్తాడు ఇస్తాడు అనుకున్నా, ఆయన కూడా నాకేమీ ఈ లేదు. జన్మలో వచ్చాను, ఆ, నీ పక్కింటి అక్కగా వచ్చా, ఆ. నీ పక్కింటి ఆంటీగా వచ్చా, నీ ఆస్తులన్నీ రాయించుకుంటా, ఆ. నిన్ను వేసేస్తారు. వాడ పర్ఫార్మెన్స్. అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఈ కూపన్ మీద అమేజింగ్ గా చేశారు. గట్టిగా చెప్పండి ఒకసారి. వావ్. 500, 1000, 1500, 2000, 2500. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ మేడం, మీ పేరు? హాయ్ అండి, హాయ్ అండి. నా పేరు అంజలి. అంజలి గారు ఎంత చక్కగా ఉన్నారండి. నగలు, చీర, కట్టు, బొట్టు అసలు అద్భుతంగా ఉన్నారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్.
ఓకే, ఇక్కడ ఉన్న వాటిలో నేను మీకు ఆప్షన్ ఇస్తున్నా, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అంటే స్ట్రీట్ లో ఏవైతే అమ్ముకుంటారో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వాళ్ళలాగా యాక్ట్ చేయాలి. ఓకే, కస్టమర్స్ లాగా ఇక్కడ ఓ ఇద్దరిని పంపిస్తా, వాళ్ళు బేరం ఆడుతుంటారు, మీరు బేరం ఎలా సెట్ చేస్తారో కూడా చూస్తా. 3, 2, 1 మ్యూజిక్. ఏ టమాటాలు టమాటాలే, పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలే, గోంగూరే, సమంత వాడే టమాటాలు ఉన్నాయి. మీనా గారు వాడే టమాటా ముద్దలు కూడా ఉన్నాయి. టమాటా ముక్కలు చేస్తే ముద్దలు అవుతాయిరా పిచ్చి వెదవా, పిచ్చి వెదవా. ఏం మాట్లాడతాడు నువ్వు? కొత్తిమీర కరేపాకే, కరేపాకు సమంత గారు వాడిన కరేపాకు ఉంది. అన్ని సమంతాలు వాడిందా? కాజల్ గారు వాళ్ళు ఏం వాడలేదా? కాజల్ గారు వాడి అన్ని ఎక్కడో పెట్టేసి వచ్చానయ్యా, అన్ని వివరంగా అడుగుతావేంటి నన్ను? ఇదేం కర్మలా దేవుడా. నీకు కరేపాకు కావాలా? కరేపాక హీరోయిన్లు అవుతావు, హీరోయిన్లు అవుతావు. ఎవరిలాగా అవుతా? అంటే నా దగ్గర వాడి అన్ని హీరోయిన్లు ఇవే ఉన్నాయి. నేనెందుకు హీరోయిన్ అవుతాను? హీరో నా చిరంజీవి గారు వాడే బజ్జీలు అయితే తీసుకుంటా. బజ్జీలు అయితే కరియాపాకు అందులో వేస్తే బజ్జీల్లో కరియాపాకు టేస్ట్ వస్తుంది కదా. ఈడోరండి బజ్జీలో కరేపాకు అవుతుందంట. ఏ బజ్జీల్లో కరియాపాకు వేయరా మీ అమ్మగారు వాళ్ళు? వేస్తారా? కొద్దిగా అవే కావాలి, అవే కావాలి, అందుకే ఆడవాళ్ళు అవ్వు అని అవే చెప్తున్నాను. కావాలి, అవే కావాలి. ఏంది ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటున్నావు, మళ్ళీ టమాటాలు అన్నావు? అందులో టమాటాలు కూడా ఉన్నాయి. సరిగ్గా గ్రీన్ చూడు. కలర్ టమాటా. అది నా పంటలో పండిన ఈ కలర్ టమాటాలు మాట. ఓకే, నాకు అందుకే సమంత వాడదని చెప్పాను, సరిగ్గానాలి. సమంత వాడింది ఎంగిల్ది నేను ఎందుకు వాడతా? అది వాడింది ఎక్కడో ఒకయో పెట్టేసాం. ఎంత చెప్తున్నారు? 1 కిలో. 1 కిలో చాలా నీకు? నేను ఒక్కడే బ్యాచులర్. అదే అనుకున్నానులే, నిన్ను చూసుకుని ఎవరు పెళ్లి చేసుకుంటారులే అని. ఏమండి, నేనే పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాను, అందుకే బ్యాచులర్. నీకు ఎవరు ఇస్తారు అని అనుకుంటున్నారు లోకం అంతా? ఇస్తా అన్నారు, అయినా మనం వద్దన్నాం. నీకు వద్దు అన్నారని ఊరంతా చెప్పుకుంటున్నారు. అంటే అది ఏమండి, పెళ్లి టాపిక్ వదిలేయండి. ఐఎమ్ నువ్వే కదా మొదలెట్టావు, నన్ను వదిలేమంటావు. సరే లేండి, సినిమాలు ట్రై చేస్తున్నా కాబట్టి. నువ్వా? అటర్ ఫ్లాప్, అటర్ ఫ్లాప్. తెలుగు అట్టర్ ఫ్లాప్ అని మీరు డిసైడ్ చేస్తున్నాం అండి. గోదావరి అంతా అదే అనుకుంటున్నారు. రాజమండ్రిలో నా సినిమా రిలీజ్ అయితే టమాటా 1 కిలో, 1 కిలో. బ్లూ కూడా ఉంది టమాటా. ఇది తింటే విరోచనాలు ఏమో కదా? విరోచనాలు అయితే నీకు పెళ్ళి అవ్వద్దు ముందు. నాకొద్దు. పెళ్ళి అవ్వదు, నీకు పెళ్ళి అవ్వదులే. బా ఆహా మనసులోని మాట్లాడి అనేసి రండి. అరే వా, వెరీ గుడ్, నైస్. అద్భుతంగా చేసింది కదా మేడం, ఒకసారి గట్టిగా చెప్పండి. అందరికీ నచ్చింది కాబట్టి, మా టీవీ ఆడియన్స్ కూడా వా అన్నారు కాబట్టి, మీరు గెలుచుకుంటున్న అమౌంట్ ఈజ్ 1000, 12, 14, 16, 18, 2000 రూపాయలు. Let's not a final round. It's a family party. Alright, so ఇక్కడ రింగ్స్ ఉన్నాయి, అవతల వైపు కోన్ ఉంది. మీరు ఒక్కొక్క ఈ రింగ్ తీసుకొని కార్ నడిపించుకుంటూ రౌండ్కి వెళ్ళి ఈడికి వచ్చేసి ఈ రింగ్ ని ఆ కోన్ లోకి వేయాలి. అంతే, మీ ఇద్దరు ఫస్ట్ ఆడతారు. మీ ఇద్దరు ఎన్ని వేసారో కౌంట్ చేస్తాం. దాని తర్వాత వీళ్ళిద్దరు ఆడతారు. 1 minute టైంలో మీరు ఎక్కువ వేసారా, వాళ్ళు ఎక్కువ వేసారా? ఎక్కువ వేసిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్. రెడీ, 3, 2, 1 గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. ఎల్లమ్మా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. మార్ 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 మార్లే, జోర్ 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 జోర్లే. మీకు ఇచ్చిన టైంలో మీరు వేసింది 3 రింగ్స్. మీ టార్గెట్
4 rings. చాలా సింపుల్, ఈజీ, గెలిచేయచ్చు. 3, 2, 1 గో. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోతే రో వీళ్ళిద్దరు ఆడిన తర్వాత మీ ఇద్దరు ఎంత అద్భుతంగా ఆడారో అర్థమైంది. అందుకే మీరు గెలుచుకుంటున్నారు ది అమౌంట్ ఆఫ్ 4,000 రూపీస్. సో అది మా రాజమండ్రిలో ఆడవాళ్ళు మీకు జోహర్లు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. మాటలు దేని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు